బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలంలో చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నగదు లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఉదయం 11 గంటలకు చామవరం గ్రామంలో నిర్వహించే ప్రజావేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గ్రామంలో సామాజిక పింఛను లబ్ధిదారులకు నగదు అందజేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ కాకినాడ నుంచి లైవ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈరోజు సీఎం చంద్రబాబు తునికి సంబంధించి ఏదైతే చామవరం గ్రామంలో ప్రజావేదిక తో పూర్తిగా కూడా ప్రజలతో మమేకం ఉన్నారు. ముఖ్యంగా ప్రతి నెల మొదటి రోజు పూర్తిగా కూడా పెన్షన్ల పంపిణీకి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవడం, ఆ నియోజకవర్గానికి స్వయంగా తాను వెళ్ళడం, అక్కడ ఒక లబ్ధిదారుడు ఎవడైతే ఉంటాడో ఆయనకి ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏదైతే పెన్షన్ పథకం అమలు చేస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ పెన్షన్ ని అమలు స్వయంగా తానే అందజేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పూర్తిగా కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల నుంచే స్వయంగా నేరుగా సమస్యలన్నింటి కూడా అడిగి తెలుసుకునే వాటి పరిష్కారానికి ఒక మార్గం చూపించే దిశగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా సీఎం చంద్రబాబు ఒక కార్యక్రమం, వినూత్న కార్యక్రమం చేస్తున్న పరిస్థితుల్లో దానిలో భాగంగానే ఈ రోజు అంటే 11 గంటల ప్రాంతానికి ఏదైతే తుని నియోజకవర్గంలోని చామవరం ప్రాంతానికి అయితే గ్రామానికి అయితే రానున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజావేదిక అక్కడ ఏర్పాటు చేశారో ఆ వేదిక సమీపంలోనే రహదారులు, భవనాలకు శాఖకు సంబంధించి హెలీప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకి సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుంటారు. తర్వాత నేరుగా పక్కనే ఉన్నటువంటి ప్రజావేదిక ఏదైతే గతంలో 2024 ఎన్నికల సమయంలో జనవరి 10వ తేదీన సమరబేరి పేరిట రా కదలిరా అంటూ కూడా గతంలో ఎన్నికల సమయంలో పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించి అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రజావేదిక ద్వారా ఇప్పుడు ప్రజావేదిక చేసుకున్నదే గతంలో సమరబేరి పేరుతో కూడా ఒక కార్యక్రమం కూడా చేశారు. అయితే అదే ప్లేస్ లో సేమ్ అదే చామవరం అదే ప్రజావేదికగా ఇప్పుడు మారింది. ఆ ప్రజావేదిక ద్వారా ప్రస్తుతం ఏదైతే లబ్ధిదారుడు ఎవరైతే కళ్ళు గీత కార్మికుడు ఎవరైతే ఉన్నారో పోలవరం సింహాచలం అనే వ్యక్తి ఇంటికి నేరుగా వెళ్ళి అక్కడ ఆ లబ్ధిదారుడికి పెన్షన్ అందజేసి అతను ఉన్నటువంటి సమస్యలు లేదంటే అతనికి ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సంక్షేమ పథకాల యొక్క తీరు, అధికారుల యొక్క తీరు పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలు అయితేనో లేదంటే అందిస్తున్నటువంటి పాలనకు సంబంధించి పూర్తిగా కూడా ఆ కుటుంబంతో మమేకం అవుతారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వింటారు. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం గతంలో ఏదైతే ఇదే ప్రాంతంలో గతంలో చేసినటువంటి సమరబేరి పేరుతో చేసినటువంటి సభ కార్యక్రమానికి ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా అమలు పరుస్తోంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న స్వయంగా లబ్ధిదారులతోనే ముఖ్యంగా కూడా అక్కడ ఆయన మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో అన్ని సన్నాహక చర్యలు అధికారులు అయితే చేపట్టారు. ముఖ్యంగా ప్రజావేదిక తర్వాత ఆ ప్రజావేదిక ద్వారా ఆయన ప్రసంగం, లబ్ధిదారికి పెన్షన్ అందజేత, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత కార్యకర్తలకు సంబంధించి అలాగే కేడర్ తో పూర్తిగా కూడా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రజావేదిక పక్కనే ఒక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేశారు. దానిలో కేడర్ తో కూడా మమేకం అవుతారు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది, మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి యనమల రామకృష్ణ నియోజకవర్గం కావడం, ప్రస్తుతం ఆయన కుమార్తె యనమల దివ్య ఎమ్మెల్యేగా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ నియోజకవర్గం తుని అంటేనే గడిచిన కాలంలో అన్ని నియోజకవర్గాలు కాకినాడ జిల్లాకు సంబంధించినట్టు ప్రత్యేకమైన ప్రాధాన్యత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఈ రోజు స్వయంగా సీఎం రావడం అన్నది పూర్తిగా కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా అధికారులందరూ పూర్తి స్థాయిలో సమాయత్తం అయ్యి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అన్ని భద్రతా చర్యలన్నీ కూడా తీసుకున్న నడుములో ప్రస్తుతం సీఎం ప్రోగ్రాము మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా 11 గంటల ప్రాంతానికి షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం సీఎం అయితే అక్కడ చేరుకుంటారు. అటు తర్వాత ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో పోలవరం సింహాచలం కుటుంబానికి వెళ్ళడం, పూర్తిగా కూడా అతనికి కళ్ళు గీత కార్మికుడు అయి ఉన్నాడు. అటువంటి కార్మికుడికి పూర్తిగా కూడా ప్రస్తుతం పెన్షన్ అందజేయడం, ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు
పిల్లలు భార్య కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో ముచ్చటిస్తారు. అటు తర్వాత ప్రజావేదిక ద్వారా లబ్ధిదారులు మిగతా పెన్షన్దారులు అయితేనో లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నిక కాబడినట్టు లబ్ధిదారులని స్టేజ్ పై పిలిచి వాళ్ళతో మాట్లాడించి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి అధికారుల తీరు గురించి కూడా పూర్తిగా స్వయంగా ఆయనే తెలుసుకున్నారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే గణాంకాలన్నీ సిద్ధం చేసుకుని సీఎం అడిగితే కనుక అన్ని వివరాలు అందజేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అలాగే కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పూర్తిగా కూడా ఈ ఏర్పాట్లన్నింటినీ స్వయంగా వారం రోజుల నుంచి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అలాగే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాసు కాకినాడ ఎంపీ వీళ్ళిద్దరూ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ పూర్తిగా కూడా వారం రోజుల నుంచి శరవేగంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో అయితే వాతావరణం అనుకూలించి కొంతమేర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా తుని ప్రాంతంలో ప్రస్తుతం చామవరం ప్రాంతానికి అంతటికీ కూడా వర్షం ఒకవైపు కురుస్తూ ఉన్నా అంటే భారీ వర్షం కాకపోయినా ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదు. ప్రజావేదిక చేరుకునేటటువంటి ప్రజలు ఆ నియోజకవర్గానికి సంబంధించి అధికారులు పూర్తిగా కూడా ఎటువంటి వర్షంలో కూడా తడవకుండా పూర్తి ఏర్పాట్లు దాన్ని అనుసరించే పూర్తిగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సభా వేదిక వద్ద ఎంత భారీ వర్షం కురిసినా ప్రస్తుతానికి సభ సజావుగా సాగేందుకే అధికారులు ఉద్దేశించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం ఈ జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక మీదట ఎటువంటి వరాల జిల్లు తుని నియోజకవర్గాన్ని కురిపిస్తారు. ముఖ్యంగా జిల్లాలో చాలా సమస్యలు పూర్తిగా కూడా ఎందుకంటే ఉపాధి లేక చాలా మంది విద్యార్థులు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి ఉద్యోగ కల్పన అన్నది ప్రస్తుతం డిఎస్సి ద్వారా కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టినా రాబోయే రోజుల్లో అక్కడ ఉండే పరిశ్రమలకి ఏదైతే కోస్టల్ కారిడార్ కి సంబంధించి ఇప్పుడే చాలా పరిశ్రమల్ని ఇప్పటికే అనుమతులు తీసుకుని ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన అన్నది ప్రస్తుతం ఏ విధంగా కల్పిస్తారన్నది కూడా ఒక వరంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. జిల్లాలో తాగునీటి సమస్యలు పూర్తిగా కూడా ప్రస్తుతం ఎందుకంటే తుని నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతానికి సమీపంలో ఉంటది. దీని అన్నింటిని ఉద్దేశంలో ఉంచింది అక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ నిన్నటి రోజే సాగునీరు కూడా పంటలకు విడుదల చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా అవన్నీ ఏ విధంగా సాగుతున్నాయి ఎందుకంటే కార్యక్రమాలు అమలు చేయడమే కాదు పూర్తిగా లబ్ధిదారులు చివరి వరకు కూడా అందరికీ అందుతున్నాయా లేదా అంటే ప్రతి అర్హుడికి చేరుతున్నాయా లేదా అనే అంశాన్ని పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఆరా తీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తుని నియోజకవర్గం ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఎటువంటి లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారో ఎవరైనా అనర్హులు ఎవరైనా తీసుకుంటున్నారా లేదా అర్హులందరికీ కూడా పూర్తి స్థాయిలో అందుతున్నా లేదన్న అంశాన్ని ఇప్పటికే తన ప్రత్యేకమైన ఎంక్వైరీ ద్వారా కొంత రిపోర్టు ఆయన తెచ్చుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని అధికారులు స్వయంగా ప్రజావేదిక ద్వారానే ప్రస్తుతం ప్రశ్నించనున్నారు. అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తిగా అన్ని గణాంకాలతో కూడా సిద్ధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం 11 గంటలకి సీఎం చంద్రబాబు ప్రజావేదికకి చేరుకుంటారు. అటు తర్వాత లబ్ధిదారులతో మమేకం అవుతారు. ఆ తర్వాత పెన్షన్దారుడు పోలవరం సింహాచలం కల్లుగీత కార్మికులకు పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రజలతో సమస్యలు విని వాళ్ళు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయన్న దాన్ని స్వయంగా వాళ్ళతో మమేకం అవుతారు. ఆ తర్వాత తుని నియోజకవర్గానికి సంబంధించి జిల్లా యంత్రాంగం